నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే అసలు నేను ఎవరు, నా పేరు మహీధర్ పావులూరి. ఈ ఛానల్ పేరు మై సెల్ఫ్ మహి. అది ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే ఏమో తెలియదు, జస్ట్ అలా సెలెక్ట్ చేసుకున్నాం మై సెల్ఫ్ మహి. ఇది ఒక తెలుగు ట్రావెల్ వ్లాగ్ ఛానల్. ఈ ఛానల్లో పాసిబుల్ బడ్జెట్లో ఎంత వరకు ట్రావెల్ చేయగలం, ఒక కామన్ మ్యాన్ తన లైఫ్ని ఒక సైడ్ అది ఇంకో లైఫ్ ట్రావెల్ని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతాడు, అండ్ అలా బ్యాలెన్స్ చేసుకుంటూ మన ఓల్డ్ ట్రావెల్ని ఎంత దూరం కొనసాగించగలుగుతాడు అనేదే నా ట్రావెల్ ఒక మోటో. అండ్ నాకేం కావాలి, ఈ ఛానల్ మోటోనే నా లైఫ్ పర్పస్ అనుకుంటున్నాను. లైక్ ఒక సైడ్ మనీ ఎర్న్ చేసుకుంటూ ఆ మనీతో ఓల్డ్ ట్రావెల్ చేయాలనేదే నా మోటో. ఆల్రెడీ లైక్ నేను అండ్ నాకు ట్రావెలింగ్ ఎందుకు స్టార్ట్ అయిందంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ చెప్పాలనుకోవట్లేదు. అండ్ నా ట్రావెల్ స్టార్ట్ చేసింది సౌత్ ఇండియా నుంచి. అలా నేను ఆల్మోస్ట్ నార్త్ ఇండియాలో బ్యాక్ ప్యాకింగ్ చేశాను. కొన్ని వీడియోస్ ఆ టైంలో నాకు అనిపించింది చేశాను. అసలు ఫస్ట్ నేను వ్లాగింగ్ చేద్దాం అనుకోలేదు ట్రావెల్ స్టార్ట్ చేసినప్పుడు. స్లోలీ అలా కొన్ని రీజన్స్ వల్ల స్టార్ట్ చేశాను. అది అలా కంటిన్యూ అవుతుంది. అక్కడి నుంచి నేను మాస్టర్స్కి యూకేకి వచ్చాను అనమాట. ఎంఎస్సి మెకానికల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్రాడ్యుయేట్. 2 years అవుతుంది గ్రాడ్యుయేషన్ అయ్యి. ఒక చిన్న జాబ్స్తో అలా పార్ట్ టైమ్స్ అలా ఫుల్ టైమ్స్తో అలా లైఫ్ నడుస్తుంది ఒక 2 years నుంచి. అండ్ యూకే వచ్చిన తర్వాత యూకేలో స్కాట్లాండ్, వెయిల్స్ అండ్ నార్థన్ ఐర్లాండ్ అండ్ ఇంకా మనం యూరోప్ కూడా ట్రావెల్ చేసాము, అండ్ ఆఫ్రికా కూడా ట్రావెల్ చేసాము కొన్ని కంట్రీస్కి. వాటిపైన నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. ఐమ్ లెర్నింగ్. నా పాత వీడియోస్ వ్లాగ్స్లో నుంచి నేను నేర్చుకుంటున్నాను ప్రతిసారి ఐమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్. నేను బెటర్ అని చెప్పను. నా వ్యూస్ తక్కువ ఉన్నాయి, నా సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు. అండ్ 5 years అవుతుంది ఆల్మోస్ట్ నేను స్టార్ట్ చేసి ఛానల్. అయినా సరే ఇంకా మానిటైజ్ కూడా అవ్వలేదు. ఒక 2-3 months బ్యాక్ పెట్టిన వాళ్ళకి లైక్ 1 million views, 1 million సబ్స్క్రైబర్స్ వచ్చి ఉండొచ్చు. ఓకే, నేనేమి లోగా ఫీల్ అవ్వట్లేదు. ఐఎమ్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ఎవ్రీ టైమ్. అండ్ ప్రతిసారి నేను ఇంప్రూవ్ అవుతున్నాను అనుకుంటున్నాను. అండ్ మై కాంపిటీషన్ మీ వెసెస్ మీ అని అనుకుంటూ వచ్చాను. నేనేమి ఇండిట్లో ఏదో పాపులారిటీ కోసం చేయలేదు. నేను ఆల్రెడీ నా పాత వీడియోస్లో కూడా చెప్పాను. ఐ వాంట్ టు ట్రావెల్ ద వరల్డ్. నచ్చిన పనిలో నుంచి మనీ ఎర్న్ చేసుకుని అది నేను నా లైఫ్ పర్పస్ కింద పెట్టుకుని నేను ట్రావెల్ చేయాలి. నా లైఫ్లో నేను ఎంత దూరం వెళ్ళగలుగుతానో, వరల్డ్ మ్యాప్లో ఎన్ని కంట్రీస్ కవర్ చేయగలుగుతానో అన్ని కంట్రీస్ కవర్ చేయగలగాలి అని అనుకుంటున్నాను. అదే నా మోటో, నా లైఫ్ పర్పస్. సో నేను దానికోసం వ్లాగ్స్ చేస్తున్నాను. ఏదైనా మనీ వస్తే అది నా ట్రావెలింగ్కి సపోర్ట్ అవుతుంది. అండ్ అందులోనే ఉంటూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు అని నేను చాలా యూట్యూబర్స్ని చూశాను. సో వాళ్ళ నుంచి నేను చాలా నేర్చుకున్నాను లైఫ్లో. ఇలా ఉంటే మనం ఇది చేయగలమని చెప్పి చాలామంది మన తెలుగు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళని చూశాక నాకు ఒక మోటివేషన్ వచ్చింది. సో లెట్స్ గివ్ ఇట్ ట్రై. ఇందులో కూడా ట్రై చేద్దాము. ఎలాగైనా మనం చేయాల్సింది. ఎలాగైనా నేను ఇది చేయకపోయినా నేను వరల్డ్ ట్రావెల్ కోసం మిగిలిన ఏదో ఒక వర్క్ చేసుకుంటూ అయినా చేస్తాను. కాబట్టి ఇందులో ట్రై చేసి చూద్దామని ట్రై చేస్తున్నాను అంతే. ఈ 389 సబ్స్క్రైబర్స్కి నేను చెప్తున్నాను, ఎస్ ఐ విల్ గివ్ మై బెస్ట్. మెల్లగా నా వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అండ్ బెటర్ కంటెంట్ అండ్ మోర్ ట్రావెల్ కంటెంట్, మోర్ లైక్ ఒక కామన్ మ్యాన్ లైక్ నేను మీలా ఉన్న పొజిషన్, మీ సిచ్యువేషన్లో నిన్న. ఐమ్ 29 years old. నేను ఒక పక్కన నా జాబ్స్, నా కెరియర్ అండ్ రిలేషన్స్ వీటిని బ్యాలెన్స్ చేయాలి. అండ్ అదర్ సైడ్ ఈ ట్రావెల్కి సంబంధించిన కంటెంట్ అండ్ ప్లాన్స్ ఇవన్నిటిని కూడా నేను ఇంకో పక్కన బ్యాలెన్స్ చేయాలి. టూ లైఫ్స్ బ్యాలెన్స్ చేయాలి.
సో ఐ విల్ గివ్ మై బెస్ట్. నేను చెప్తున్నాను నా ప్రజెంట్ ఉన్న 389 సబ్స్క్రైబర్స్కి చెప్తున్నాను. ఐ డోంట్ వాంట్ డిసప్పాయింట్ యూ. నేను మిమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని అనుకోవట్లేదు. టాప్ అండ్ అట్లీస్ట్ మానిటైజ్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు, బట్ ఎంతమంది సబ్స్క్రైబర్స్ వస్తే ప్రతిసారి వాళ్ళకి చెప్తాను ఐ విల్ గివ్ మై బెస్ట్. మీరు సబ్స్క్రైబ్ చేసినందుకు ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల నేను కొన్ని బెటర్ ఇవ్వలేకపోతున్నాను. లైక్ మొన్నదాకా ఏమని ప్రాబ్లమ్స్ ఉండేవంటే లైక్ వీడియో క్వాలిటీ సరిగ్గా లేదు, ఆడియో సరిగ్గా వినిపించట్లేదు అని అన్నారు. సో అంటాం కాదు, నేను ఆల్రెడీ నా వీడియోస్ని నేను అందరికన్నా నేనే ప్రతిసారి అప్లోడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 times చూస్తాను. ప్రతిసారి ఎక్కడ నేను వ్యూస్ని చూడట్లేదు, లైక్స్ని చూడట్లేదు, సబ్స్క్రైబర్స్ని కూడా చూడట్లేదు. నేను ప్రెజెంట్ అయితే నేను ఓన్లీ నేను ఎక్కడ బెటర్ ఇవ్వలేకపోతున్నాను, నా ప్రాబ్లమ్స్ని, నా నెగిటివిటీ మీదే ఎక్కడైతే నేను తప్పులు చేస్తున్నాను. నా వ్లాగింగ్లో నేను చాలా వీడియోస్ చేశాను, చెప్తున్నాను ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, నేనేమి పర్ఫెక్ట్గా చేయలేదు. అండ్ నా యూట్యూబ్ స్టాటిక్స్ కూడా చెప్తాను మీకు, లైక్ ఇప్పటిదాకా నా యూట్యూబ్ ఎలా పర్ఫామ్ చేసింది అని. నేను ఆల్రెడీ ఒక పోస్ట్ కూడా పెట్టాను, లైక్ 389 సబ్స్క్రైబర్స్, లాస్ట్ 90 daysలో 3 videos అప్లోడ్ చేశాను. లాస్ట్ 90 daysలో ఇది ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. నాకు తెలుసు నేను కంటిన్యూస్గా వీడియోస్ పెట్టట్లేదు, దానికి నేను రీజన్స్ కూడా చెప్పాను. అదర్ హ్యాండ్ నేను వేరే లైఫ్ని కూడా ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో అది ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత దీనిపైన ఫోకస్ చేద్దామని చెప్పి కొన్ని డేస్ నేను దానిపైన ఫోకస్ చేయలేదు. కానీ ఇది అయ్యేలోపు టైం అంతా అయిపోద్దాం అనిపిస్తుంది. సో నేను ఈక్వల్గా బ్యాలెన్స్ చేయాలి, అండర్స్టాండ్. సో ట్రై చేస్తాను మోస్ట్లీ ఎక్కువ వీడియోస్ పెట్టడానికి. అండ్ లాస్ట్ 365 daysలో 246 పబ్లిక్ వాచ్ అవర్స్, 246 గంటలు వాచ్ చేశారు. చాలా తక్కువ, అట్లీస్ట్ 3,000 రావాలి. అండ్ షార్ట్స్, నేను షార్ట్స్ కూడా అంత ఎక్కువ ఏం చేయలేదు. టైం లేనప్పుడు షార్ట్స్ అనేది చేసుకుంటే నాకు మినిమం లైక్ 3 million ఉండాలి షార్ట్ వ్యూస్, కానీ నాకు 1.8K ఉన్నాయి. ఇవి వర్స్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ రికార్డ్స్ అయి ఉండొచ్చు, బట్ ఐఎమ్ నాట్ లూజింగ్ మై హోప్. హోప్ఫుల్లీ ఐ విల్ కమ్ స్ట్రాంగర్. అండ్ సో దానికోసం నేను ఏం చేశానంటే లైక్ నేను ఇంతకు ముందు వాడిన కెమెరా, అది ఏమో ఇది GoPro అనమాట, GoPro Hero 8. నేను అప్గ్రేడ్ చేయలేదు, నేను దీన్నే వాడాను, మైక్ ఏం వాడలేదు, అంతా ఇన్బిల్ట్ దీనిలోనే వాడాను. అండ్ ఇది నా కిట్, లైక్ ఇది జస్ట్ పెద్ద ఏం లేదు, నేను జస్ట్ దీంతోనే ఇన్ని రోజులు కాలక్షేపం చేశాను. సో అండ్ వీడియో క్వాలిటీస్ అంతా లైక్ చూస్తున్నాను, ఇప్పటికప్పుడు టెక్నాలజీ అప్డేట్ అయిపోద్ది కాబట్టి మనం కూడా అప్డేట్ అవ్వాలి. సో అందుకని కొన్ని డేస్ టైం పట్టింది, అందుకే నేను చాలా రోజుల నుంచి వీడియోస్ కూడా ఏమి చేయలేదు దానిపైన. సో రీసెంట్లీ DJI Pocket 3 తీసుకున్నాను, Osmo Pocket 3. దీనిలో క్వాలిటీ అండ్ బ్యాటరీ కూడా ఎక్కువ టైం ఇస్తుంది, అండ్ బ్లాగ్ చేయడానికి అంత కష్టం అనిపించదు. అండ్ సో హ్యాండీ కెమెరా, అందుకే నేను తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇది ఒక మైక్ కనిపిస్తుంది కదా, ఇదిగోండి మైక్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం వీడియో అండ్ ఆడియో క్వాలిటీ పైన ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేవు. సో నాకు ఎటువంటి ఎక్స్క్యూజెస్ లేవు ఇంకా నేను చెప్పడానికి. సో నేను గుడ్ వీడియో అండ్ ఆడియో క్వాలిటీ ఇస్తాను ఇప్పటి నుంచి. అండ్ కంటెంట్ విషయానికి వస్తే ఐ నీడ్ టు థింక్ ఇట్ సీరియస్లీ. నాకు తెలుసు నేను చాలా కంటెంట్ మార్చాలి, ఐమ్ ట్రయింగ్. సో
అది చేయాలంటే నా చేతిలో మనీ కూడా ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ నుంచి అయితే నాకు ఎటువంటి ఇన్కమ్ రావట్లేదు. మానిటైజ్ అవ్వాలి, అయిన తర్వాత నాకు చాలామంది సబ్స్క్రైబర్స్, చాలా వాచ్ రావాలి. అది నేను ఇప్పుడిప్పుడే యూట్యూబ్ నుంచి ఎటువంటి ఇన్కమ్ వస్తుంది అనుకోవట్లేదు. సో అందుకని నేను ఇంకో స్టేజ్ పైన నా మనీని ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ యాజ్ యూజువల్గా చాలా ఉంటాయి. మన మాస్టర్స్కి వచ్చామంటే స్టూడెంట్ లోన్స్ ఉంటాయి పే చేయాల్సినవి, ఇంకా ఇక్కడ మనం ఓన్ బిల్స్ ఉంటాయి పే చేయాల్సినవి, చాలా ఉంటాయి. వీటినన్నిటిని మేనేజ్ చేసుకుంటూ మిగిలిన మనీని నేను ట్రావెల్ పైన ఇన్వెస్ట్ చేయాలి. సో దాని గురించి ఆల్రెడీ చెప్పాను. కంటెంట్ అయితే ఐఎమ్ ట్రయింగ్ మై బెస్ట్, ఎందుకంటే ఇది లైవ్ కంటెంట్. నేను ముందే ప్లాన్ చేసుకుని చేయగలిగింది కాదు. ట్రావెల్ వ్లాగింగ్ అంటే నేను రోడ్డు మీదకి కెమెరా ఆన్ చేసుకుని వెళ్తే ఇదంతా లైక్ లైవ్ పర్ఫార్మెన్స్. ఆ లైవ్ పర్ఫార్మెన్స్ని బెటర్గా ఇవ్వాలి. అది నేను ఇస్తానని ఫింగర్ క్రాస్ చేస్తున్నాను. అండ్ రీసెంట్లీ కొసోవో అండ్ నార్త్ మెసిడోనియా వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని వీసా ఇష్యూస్ వల్ల ఫ్లైట్లోకి ఎలో చేయలేదు, బ్యాక్ వచ్చేసాను. అప్పటి నుంచి ఇక్కడ నాకు ఇంకో ప్రాబ్లం ఏంటంటే నాకు యూకే వీసా కూడా అయిపోతుంది అనమాట. నేను యూకే వచ్చి 4 years అవుతుంది. యూకే వీసా కూడా అయిపోతుంది నాకు. నెక్స్ట్ June 7th అయిపోతుంది. ఇంకో 1 month ఉంది, లాస్ట్ 1 month. సో ఇక్కడ నేను ఉండే ఛాన్సెస్ కూడా చాలా తక్కువ కనిపిస్తున్నాయి. ఇండియా మూవ్ అయిపోతున్నాను. సో ఇండియా మూవ్ అయిపోయిన తర్వాత మనం ఇండియా చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ అండ్ ఇండియాలో ఇంకా కొన్ని స్టేట్స్ ఉన్నాయి మనం ఎక్స్ప్లోర్ చేయనివి, వాటిపైన ఫోకస్ చేద్దాము. అండ్ ఐ థింక్ ఐ టోల్డ్ ఎవ్రీథింగ్. అన్నీ చెప్పాను అనుకుంటున్నాను. నేనెవరు, నాకేం కావాలి, నేను మీ నుంచి ఏం కోరుకుంటున్నాను, అండ్ నేను మీకు ఏమి ఇస్తాను అండ్ మీరు నాకేమి ఇవ్వాలి, ఇవన్నీ చెప్పాను. హోప్ఫుల్లీ ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ మీరైతే మర్చిపోకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.